కర్ణాటక తెలంగాణ జల వివాదాలు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు భేటీ అయ్యారు. ఆల్మట్టి ఎత్తిపంపు అంశం, తుంగభద్ర నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. కర్ణాటక తెలంగాణ జల వివాదాలు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు భేటీ అయ్యారు. ఆల్మట్టి ఎత్తిపంపు అంశం, తుంగభద్ర నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. యశుమిత్ర, ఈరోజు తెలంగాణ అదేవిధంగా కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల కీలక సమావేశము మరి కాసేపట్లోనే సచివాలయంలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోస్రాజు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు, వాకిటి శ్రీహరి నివాసంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన మినిస్టర్ క్వార్టర్స్ నుంచి సచివాలయానికి రాబోతున్నారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ఈ ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి చర్చల్ని జరపబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు కృష్ణా నదిపైన నిర్మించేటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అదేవిధంగా తుంగభద్ర నదిపై నిర్మించేటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇరు రాష్ట్రాల మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి, వివాదాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు భావిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది. కీలకమైనటువంటి చర్చలు జరపబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ఉంటాయి. సో ఆ పైన వారు ఏ ప్రాజెక్టులు నిర్మించినా కానీ ఇక్కడ దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందులో భాగంగానే ఇటు కర్ణాటక ఇప్పటికే 2005లో ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మాణం చేసింది. దాదాపుగా 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో, అదేవిధంగా 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. సో ఆ ప్రాజెక్టును ఎత్తును పెంచాలని చెప్పి కర్ణాటక రాష్ట్రము భావిస్తూ ఉంది. ప్రస్తుతము 196 మీటర్ల ఎత్తుతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును దాదాపుగా 200 పైచిలకు పెంచాలని చెప్పి భావిస్తూ ఉంది. సో దీనికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఉంది. సో దీనిపైన ఈ సమావేశంలో, ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. దీనివల్ల ఆ ఎత్తు పెంచితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి 100 టీఎంసీల నీటి నష్టం జరుగుతుందని చెప్పి దిగువన ఉన్నటువంటి ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్కు కావచ్చు, నీరు అనేటువంటిది తగ్గుతుంది. దాదాపుగా 100 టీఎంసీలు తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతో ఇక్కడ నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, తీవ్ర సాగునీటికి కొరత ఏర్పడేటువంటి, ఇబ్బందులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆల్మట్టి ఎత్తును పెంచడానికి ఇటు అభ్యంతరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యక్తం చేస్తూ ఉంది. ఒకవైపు కర్ణాటక ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో దీనిపైన చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అందులో భాగంగా కర్ణాటక మంత్రి బోస్రాజు ఇక్కడికి వచ్చారు చర్చించడానికి. దాంతోపాటుగా ఇటు తుంగభద్ర నదికి సంబంధించి కూడా ఇప్పటికే నవలి రిజర్వాయర్ను నిర్మిస్తూ ఉంది. 31 టీఎంసీల నీటి సామర్థ్యంతో కొత్తగా తుంగభద్ర ఎగువన నవలి వద్ద మరొక ప్రాజెక్టును నిర్మిస్తూ ఉంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము. దాంతో పాటుగా ఎగువన మరికొన్ని ప్రాజెక్టులని, చెక్ డ్యాంలను నిర్మిస్తూ ఉంది తుంగభద్ర నదిపైన కర్ణాటక ప్రభుత్వం. ముఖ్యంగా కుంబలనూరు, చికలపర్వి, మంత్రాలయము, చిన్న మంచాల వద్ద కొత్తగా చెక్ డ్యాంలని కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెడతా ఉంది.
దాంతో జోగులాంబ గద్వాల జిల్లాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి ఇటు నవలి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఈ పైన నిర్మించేటువంటి చెక్ డ్యాంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఉంది. దానివల్ల దిగువన ఉన్నటువంటి గద్వాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి. సో ఈ నేపథ్యంలో వీటన్నింటిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. కర్ణాటక ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ఆ ఇరువురికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి రావాలి, తాము చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉంది. సో ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ.